ఆయనకి కొద్దిగైనా సిగ్గు శరం లజ్జ ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నేను మీ బీఆర్ఎస్లో లేను, నేను కాంగ్రెస్లో ఉన్నా, ఇది నా రాజీనామా పత్రం అని మా ముఖాన కొట్టమని చెప్పండి. కొద్దిగైనా మగతనం ఉంటే బేకార్ మాటలు మాట్లాడి కొజ్జ మాటలు మాట్లాడడం కాదు. కానీ నువ్వు ఒకవేళ నిజమైన నువ్వు కాంగ్రెస్ నాయకుడు అయితే, కాంగ్రెస్ కార్యకర్త అయితే, కాంగ్రెస్ కండు పుచ్చుకున్నావు అయితే నువ్వు రాజీనామా చేయి. నువ్వు మైక్ పట్టుకొని పబ్లిక్గా ధైర్యంగా వచ్చి చెప్పే ధైర్యం లేదు. సాట గోడల మధ్యలో నువ్వు నేను కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయినావో నువ్వు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, నడిమట్ల మధ్యలో అని చెప్పేసి ఆ రోజే నిన్ను ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఓటర్లు నిన్ను బొందబెట్టారు. మనతో పాటు అబ్దుల్ కలీం గారు ఉన్నారు. కలీం గారు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే హ్యాష్ ట్యాగ్ తోటి ఈ సభ మొదలు పెట్టారు. సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? సక్సెస్ అవుతుంది అని ఒక్కసారి మీరు అటు కెమెరా తిప్పితే మీరే చెప్పవచ్చు ఎంత సక్సెస్ అవుతుంది అన్నది. ఎందుకు అంటే ఈరోజు ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుసు కాబట్టి. జీవన్ రెడ్డి గారు లాంటి ఒక ఆరితేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు పార్టీ మారుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పతనమైంది, ఏ రకంగా దివాలా తీసిన దానికి నిదర్శనము. ఇది దాదాపు 100% గ్రాండ్ సక్సెస్ అయినట్టే. కేవలం ఇప్పుడు బాపు కేసీఆర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మేము అందరం వెయిటింగ్ చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది అనడానికి ఇదే తొలి మట్టిది. ఇది జీతయాత్ర అని పెట్టినాం మేము. ఇది జీతయాత్ర కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందే మీరు ఆయన జాయిన్ అవుతున్నారంటేనే ఈ రోడ్స్ అంతా బ్లాక్ అయినాయి. హరీష్ రావు గారు వచ్చినప్పుడు కానివ్వండి, కేటీఆర్ గారు వచ్చినప్పుడు కానివ్వండి. ఇప్పుడు పెద్ద ఆయన బాపు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుంది, ఆయనకు ఉన్న 100% జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు మన పార్టీలో వచ్చారంటే పార్టీకి ఎంత ఊపు, ఎంత ఉత్తేజం వచ్చిందన్నది. రెండోది రాబోయే ఇప్పుడు 2 సంవత్సరాలలో పార్టీ ఏం చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలన్నది మాకు దిశానిర్దేశం చేస్తారు. తప్పకుండా 100% ఇది జీతయాత్ర ఇక్కడ నుంచి కొనసాగుతుంది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెలుస్తాను, ఇక్కడ ఎమ్మెల్యే సవాల్ వేసిన కేటీఆర్. ఆయనకి కొద్దిగైనా సిగ్గు శరం లజ్జ ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నేను మీ బీఆర్ఎస్లో లేను, నేను కాంగ్రెస్లో ఉన్నా, ఇది నా రాజీనామా పత్రం అని మా ముఖాన కొట్టమని చెప్పండి. కొద్దిగైనా మగతనం ఉంటే బేకార్ మాటలు మాట్లాడి కొజ్జ మాటలు మాట్లాడడం కాదు. కానీ నువ్వు ఒకవేళ నిజమైన నువ్వు కాంగ్రెస్ నాయకుడు అయితే, కాంగ్రెస్ కార్యకర్త అయితే, కాంగ్రెస్ కండు పుచ్చుకున్నావు అయితే నువ్వు రాజీనామా చేయి. నువ్వు మైక్ పట్టుకొని పబ్లిక్గా ధైర్యంగా వచ్చి చెప్పే ధైర్యం లేదు. సాట గోడల మధ్యలో నువ్వు నేను కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయినావో నువ్వు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, నడిమట్ల మధ్యలో అని చెప్పేసి ఆ రోజే నిన్ను ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఓటర్లు నిన్ను బొందబెట్టారు. సో సంజయ్ మాటలు మేము పట్టించుకునే పెద్ద అవసరం మాకు లేదు. పూర్వ వైభవం వచ్చింది. ఈ జోష్ ఇలాగే కొనసాగుతుంది. మీరు ఎక్కడైనా కూడా పెద్ద ఆయన చూస్తారు 100%. మళ్ళీ బాపు కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ 2028లో డంకా మోగిస్తారు.